ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంను నిర్వహించిన మహిళ గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఎంతో స్పష్టంగా ఆమె వేలంపాటను నిర్వహించడం, అప్పుడప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లను టెన్షన్ పెట్టడం అందరినీ ఆకట్టుకుంది. ఇంతకు ఎవరామె అనే ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నాయి. ఆమె పేరు మల్లికా సాగర్. ఆమె ఐపీఎల్ వేలంపాట నిర్వహించడం ఇది రెండోసారి. మల్లిక ముంబైకు చెందిన ఆర్ట్ కలెక్టర్, వ్యాపార కుటుంబానికి చెందిన వారు. ఆమె యుఎస్ఏలోని ఫిలడెల్ఫియాలోని బ్రెయిన్ మావర్ కాలేజీలో ఆర్ట్ హిస్టరీని చదువుకున్నారు. గత 2 దశాబ్దాలుగా పలు ఈవెంట్స్, పలు స్టోర్స్ కు సంబంధించిన వేలంపాటలను నిర్వహిస్తూ ఉన్నారు. 2001లోనే 26 ఏళ్ల వయసులో క్రిస్టీస్ లో వేలంపాటను నిర్వహించారు. ఈ బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళగా మల్లిక చరిత్ర సృష్టించారు. 2021లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ వేలంపాట, 2023లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు వేలంపాట నిర్వహించింది కూడా మల్లికనే. ఇప్పుడు ఐపీఎల్ మెగా వేలంలో కూడా భాగమయ్యారు.